కథల ఎంపికలో తప్పటడుగులు, కడుపులో దేవుతున్న స్వయంపాకం. తెలుగులో కథలు దొరకడం లేదు బహుశా. మన వాళ్ళ అతి విశ్వాసమో ప్రేక్షకులపై చిన్నచూపో తెలియదు కానీ హీరోయిక్ పాత్రల కోసం కథలను అలాగే రాసుకొని ఇలా తమ భవిష్యత్తును కలరాసుకుంటున్నారు. ఓ పూరి, ఓ వినాయక్, ఓ శ్రీను వైట్ల, ఓ బోయపాటి శ్రీను, తాజాగా ఆ లిస్టులో కొరటాల శివ. వీళ్ళంతా ఇప్పుడు అవుట్డేటెడ్. ఇక వీళ్ళ నుంచి సినిమాలను ఆశించలేం, మంచి సినిమాలు రాబట్టలేం. అలా తయారయ్యారు. ఈ సొంతంగా కథలు రాసుకునే పాడు అలవాటు ఎందుకు వచ్చిందో ఏమో కానీ తమ మీద తమకు అంతటి మితిమీరిన విశ్వాసంతో వేసే అడుగులు ఫ్లాప్ల వైపే అడుగులేస్తున్నాయి. ఆచార్య సినిమాతో చేతులు మూతులు కాల్చుకున్న కొరటాల దేవర కథను సొంతంగా రాసుకొని మళ్ళీ ఎన్టీఆర్ లాంటి ప్రతిభ గల నాయకుడు నటించినా లాభం లేదని నిరూపించుకున్నాడు. కొరటాల ఆది నుంచి సొంతంగా రాసుకుంటూ వస్తున్న కథల్లో వాస్తవానికి దేంట్లో కూడా దమ్ము లేదు. అయితే పాటలు, ఆ సినిమాలో చిన్న సందేశం పాయింట్ ఆ సినిమాలను కాపాడుతూ నడిపించాయి. ఈ కోవలోకి వచ్చేవే మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు. ఇందులో కథ ఏదో అనుకొని ఎటో తిరిగి ఎక్కడో ముగుస్తుంది. తనకు తానే క్లారిటీ మిస్ అయి కథను అల్లుకొని హీరోల వద్దకు వెళ్ళిన కొరటాలపై అంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నారో ఆ అగ్ర హీరోలకే తెలియాలి. చిరంజీవి లాంటి హీరో కూడా కొరటాల కథకు దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయ్యాడు. తండ్రి కొడుకులు తీసిన ఆచార్య సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. కథ చెబుతున్నప్పుడే ఆ సినిమా హిట్టా పట్టా తాలూకు వాసనలు వీరికి తెలిసిపోవాలి. కానీ అలా తెలుసుకోకే ఓ ఆచార్య, ఓ ఆరెంజ్, ఓ దేవర ఇలా ఫట్టు సినిమాలు వస్తున్నాయి. అభిమానులు కూడా వెర్రివేలంగా తమ అభిమాన హీరో సినిమాపై గంపడి ఆశలు పెట్టుకోవడం, ఫ్లాప్ టాక్ రాగానే విపరీతంగా స్పందించడం, తమిళనాడు వెర్రి ఇక్కడ కూడా పాకినట్టు అనిపిస్తుంది. మొన్న మొత్తం ధ్వంసం చేసిన వెర్రివేలం ఫ్యాన్స్ ఇవాళ ఎన్టీఆర్ కటౌట్నే తగులబెట్టారు. ఓటీటీల కాలంలో, పాన్ ఇండియా సినిమాల యుగంలో, ఇతర భాషల్లో ప్రయోగాల కథల ప్రయత్నాల పరుగులో కూడా ఇలా అభిమాన హీరోలంటూ తెగబడి తగులబడి ఇది పోవాలి. తెలుగులో కథలు మారాలి. పాత మూస ధోరణిలో కథలు రాసుకునే డైరెక్టర్ల కథ ఇక ముగియాలి. కొత్త వాళ్ళకు ఛాన్సులు రావాలి, కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అది జరుగుతుందా?